నేడు గుంటూరు డీసీసీ బ్యాంకు ఒక పాలక మండలి సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనేది చైర్మన్ మక్కెన మల్లికార్జున ఉన్నారు మాట్లాడదాం. ఏంటి సార్ ఏంటి ఈరోజు నిర్ణయాలు ఎట్లాంటివండి? ఈ రోజున మా పాలకవర్గ సమావేశం జరిగింది. ఆప్కాబ్ నుంచి, నాబార్డ్ నుంచి అధికారులు రావడం జరిగింది. మేము మా సీఈఓ గారు కూర్చొని కొన్ని తీర్మానాలు చేశాం. ముఖ్యంగా కలెక్టర్ గారి నుంచి మాకు కొన్ని ఆదేశాలు వచ్చాయి. గురజాలకు సంబంధించి 51 అదేవిధంగా 59 రిపోర్ట్ కూడా వచ్చింది. దాని మీద కూడా మేము చర్యలు తీసుకున్న దానికి ఈ రోజున బోర్డులో పెట్టాం. ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏదైతే మాకు బ్యాంకులో సంబంధించిన అధికారులు ఉన్నారో వారి మీద కూడా సస్పెండ్ చేసి వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ జీడీసీసీకి సంబంధించినటువంటి అంశంలో ఈ స్కామ్లో కానీ అమౌంట్ ఎంత గుర్తించారు? ఇప్పటివరకు ఎంతమంది పైన కేసులు అంటే మీరు ప్రపోజల్ చేయడం జరిగింది? ఇప్పటికీ 59 కోట్ల రూపాయల పైచీలకు ఇక్కడ స్కామ్ కనపడతా ఉంది. 10 కోట్ల 20 లక్షల రూపాయల వరకు రికవరీ చేసాం. ఇంకా 48 కోట్ల రూపాయలు రికవరీ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి బ్యాంకు సంబంధించినటువంటి 2 సీఈఓలుగా పనిచేసినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేసాం. ఒక 6 బ్రాంచ్ మేనేజర్లను సస్పెండ్ చేయడం జరిగింది. సూపర్వైజర్లను సస్పెండ్ చేయడం జరిగింది. వారి పైన రికవరీకి కూడా మేము మా బ్యాంకు సిబ్బందికి చేపించి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన 2-3 డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఎస్జిహెచ్ గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల మీద కూడా రికవరీ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నకిలీ పాస్బుక్లకు సంబంధించింది. ఆ పాస్బుక్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద కూడా రికవరీ చేస్తాం. ఈ విధంగా రకరకాలైనటువంటి చర్యలు ఉంటాయి. ఆ చర్యలను కూడా వన్ బై వన్ చేసుకుంటామని సార్. పొలిటికల్ విమర్శలు అనేకం వస్తున్నాయి ఇందులో సంబంధించి. ఒక్కొక్కరు పారిపోవటం కానీ, కృష్ణవేణి ఇంటికి వెళ్తే పోలీసులు కనీసం అందుబాటులో లేకపోవటం కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అంటున్నారు. దానికి సంబంధించి తెలిసి పొలిటికల్గా ఇందులో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉండదండి. కాకపోతే యాక్షన్ తీసుకునే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎంక్వైరీ చేసేది ఒక డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన దాకా కలెక్టర్కి వస్తుంది. కలెక్టర్ గారు ఇక్కడ మాకు సంబంధించి చైర్మన్ నాకు కానీ సీఈఓకి కానీ ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాది ఎంతవరకు ఉంటుంది? మా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికారులు ఉంటారో వారి మీద మాత్రమే యాక్షన్ తీసుకునే అధికారం మాకు ఉంటుంది. క్రిమినల్ కేసులన్నీ కూడా కోఆపరేటివ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది. ఇది వేరు అది వేరు, 2 వింగులుగా ఉంటాయి. క్రిమినల్ చర్యలు తీసుకునేదంతా కూడా అది కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఆ శాఖలో ఉంటుంది. వారు పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వటం, పోలీసు వారు దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి ముద్దాయిలు ఎవరైతే వాళ్ళ పట్టకరాడు, ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మా బ్యాంకు సంబంధించింది ఏంటంటే వితిన్ రిపోర్ట్ ఇచ్చిన వారం రోజుల్లోపే, వీలుంటే 3 రోజులు 4 రోజులకైనా బోర్డు తీర్మానం చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద ఇమీడియట్గా మేము వాళ్ళని సస్పెండ్ చేయటం, అవసరమైతే రిమూవ్ చేయటం, షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి మీద మేము వెంటనే కలెక్టర్ గారికి కూడా నివేదిక పంపిస్తాం. అంటే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, లాంగ్ లైఫ్లో జరిగింది కాబట్టి కంపల్సరీగా ఉద్యోగులు అనేక మందికి పాత్రలు ఉంటాయి. ప్రజెంట్ ఉద్యోగులు ఎవరైతే పనిచేసే వాళ్ళ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మాధవి గారు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళపైన ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? ప్రతి వారి మీద ఇప్పుడు వారి హయాంలో జరిగినటువంటి దాంట్లో మనకు ఎంక్వైరీ ఉంటుంది. ఇది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనేది 51 ఎంక్వైరీ అనేది ఒకటి కలెక్టర్ గారు ఆదేశిస్తారు. 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇతర జిల్లాలో పల్నాడు జిల్లాలో సపోజ్ జరిగిద్ది, 51 ఎంక్వైరీ వస్తుంది, అది మాకు ఆదేశాలు వస్తాయి. తర్వాత 59 ఉంటుంది, మళ్ళీ 59. దానికి సంబంధించి పల్నాడు నుంచి మళ్ళీ గుంటూరు కలెక్టర్ గారికి వస్తుంది. ఇక్కడ డీసీఓ గారు, గుంటూరు కలెక్టర్ గారు, జేసీ గారు దాన్ని అంతా తీర్మానం చేసి మళ్ళీ ఆదేశాలు మాకు ఇస్తారు. ఈ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సో అంటే అదంతా బయట నుంచి వచ్చేసారు. ఇప్పుడు మీ బ్యాంకుని స్ట్రీమ్ లైన్ చేయాలంటే మీరు ఒక పట్టు తెచ్చుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు పనిచేసే ఉద్యోగుల్లో ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా? వాళ్ళు ఇంకా మొత్తం స్ట్రీమ్ లైన్ అనుకోవచ్చా? మనకు సంబంధించి అందరూ ఒక కుటుంబం లాగానే ఉంటారు. అందరూ ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తారు. ఇక్కడ పెద్ద అవినీతికి ఎట్టి పరిస్థితుల్లో తావు లేదు. అదేవిధంగా ఇక్కడ నాకు తెలిసి ఎంక్వైరీ జరిగేటప్పుడు 1 by 1 ఎవరు చర్యలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ ఎవరు శాస్త్రం కాదు.
ఇప్పుడు ఎవరైతే సీఓగా ఉన్నారో వారి మీద ఆరోపణలు వచ్చి వారు వెళ్ళిపోయారు, ఇంకొక సీఓ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న సీఓ మీద ఆరోపణలు వస్తే ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది స్థిరంగా ఉండే పీఠం కాదు కదా. అందువల్ల బ్యాంక్ అధికారుల్లో మనం అందరినీ కూడా అనుమానించలేము కదా. ఎవరైతే ఆరోపణలు వస్తే ఆరోపణలు వచ్చినటువంటి వారి మీద ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసి వాళ్ళని సస్పెండ్ చేయటమా, లేకపోతే వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపించడమా చేస్తుంటారు తప్ప వ్యవస్థ అయితే బాగానే ఉందయా. మాకు సంబంధించి ఈ సంవత్సరం కూడా వ్యాపారం రైతులకు సంబంధించి లోన్లు ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వ్యవస్థనంతా కూడా ఒక పద్ధతిలో నడుపుకుంటూ వస్తాం. ఫైనల్గా ఎవరైతే అవినీతి పాల్పడ్డ వాళ్ళ మీద ఎంత చర్యలు తీసుకోవాలో, రైతులు సంబంధం లేకుండా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ దొరికితేనే లోన్లు తీసుకున్నారనేది కొంతమంది రైతులు ఆరోపించారు. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి రికవరీ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు ఇంటికి వెళ్తున్నారు బ్యాంకు సంబంధించిన ఉద్యోగస్తులు. వారికి ఏదైతే గతంలో తనఖా పెట్టి వాళ్ళు క్రాప్ లోన్ కానివ్వండి, సీసీ లోన్ కానీ, ఎల్టీ లోన్లు ఇచ్చి ఉన్నారో వాటన్నిటికి కూడా మనం ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎవరైనా ఒక రైతు వచ్చి నాకు ఇది జరిగిందంటే దాని మీద తక్షణమే స్పందిస్తాం. అయితే మొత్తం టోటల్గా ఏంటంటే రికవరీ జరుగుతుంది. ఇప్పుడు మార్చి 31 ఉంది కాబట్టి మార్చి 31 వరకు కూడా మేము రికవరీ చేసేదానికి రికవరీ మీద దృష్టి పెట్టాం. ఏదైతే మాకు ఆరోపణలు వచ్చాయి వాటన్నిటి మీద కూడా కలెక్టర్ ద్వారా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాయి. ఆ వచ్చినటువంటి రిపోర్ట్నే మేము అమలు పరచాలి డైరెక్ట్గా. తర్వాత మేము కూడా ఇన్నర్గా డొమెస్టిక్ ఎంక్వైరీ ఒకటి వేస్తాం. ఆ డొమెస్టిక్ ఎంక్వైరీలో ఒకటి తీసుకొని ఈ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. ఇది ప్రధానంగా కూడా జీడీసీసీకి సంబంధించి పాలకవర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి స్కాములకు సంబంధించినటువంటి అంశాల్లో కంపల్సరీగా డిపార్ట్మెంట్ పరంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.